మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడండి. ఆ హామీ తూచా తప్పకుండా కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. మరి మొన్న కూడా ముఖ్యమంత్రి గారు కులగన జరిపించి దాంట్లో భాగంగా 42% బీసీలకు ఇవ్వాలని చెప్పి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందండి. దానికి అనుగుణంగా మేము ఈ నెల పోయిన నెల 2వ తారీఖు నాడు మరి అఖిలపక్ష సమావేశంతో ఆల్ ఇండియాలో 18 పార్టీలను పిలిచి పెద్ద ఎత్తున జంతర్ మంతర్లో దాదాపు ఒక 5,000 మందితో పెద్ద ధర్నా నిర్వహించాము. మరి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన మరి 42% రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. మరి కేంద్రంలో బీసీలకు బడ్జెట్ పెంచాలి, కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. దానికోసం మేము పోరాటం చేస్తున్నాము. మా జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మా బాలరాజు గౌడ్ కానీ మేమంతా కలిసికట్టుగా మరి భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలను ఏకం చేసుకుంటూ మరి మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీస్తున్నాము. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి దాదాపు 40 సంవత్సరాల నుంచి మరి 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు మరి అడుగడుగున అన్యాయం జరిగింది. బీసీలకు బరెనిచ్చో గొర్రెనిచ్చో మభ్యపెట్టారు తప్ప మా హక్కులు మాకు రాలేదు. రాజకీయంగా ఆర్థికంగా మేము ఎదగలేదు. మరి దేశ జనాభాలో 70 కోట్ల మంది, రాష్ట్ర జనాభాలో 2 కోట్ల మంది ఉన్న బీసీలకు అడుగున అన్యాయం చేసే పార్టీలు. దానికి అనుగుణంగా మేమంతా ఉద్యమిస్తున్నాము. మరి రేపు పొద్దున మాకు పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కావాలి, 42% రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.